హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు. మీరు దసరా ఫెస్టివల్‌ని మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా! మేము కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. నా లాస్ట్ వ్లాగ్‌కి 2K వ్యూస్ వచ్చాయి అండ్ 8 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగారండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారని మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, దసరా వ్లాగ్‌ని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళకు నా పేరు చైతన్య అండి. మా హస్బెండ్ పేరు డాక్టర్ మంజునాథ్ అండి. అండ్ మా పిల్లలు కౌటిల్య చారిక అండి. మేము యూఎస్లో ఫ్లోరిడాలో ఉంటున్నాము. సో టుమారో ఫెస్టివల్ కదా, ఫెస్టివల్ ముందు షాపింగ్ ఉంటుంది. సో షాపింగ్కి అయితే బయలుదేరాము. సో షాపింగ్కి వెళ్ళడానికి ముందు ఇక్కడ మార్షల్ ఆర్ట్లో కౌటిల్యని పికప్ చేసుకోవడానికి అయితే వచ్చాము. మా హస్బెండ్ అండ్ కౌట్లే ఇద్దరు కలిసి కార్ని డీప్ క్లీనింగ్ చేశారు. ఇంకా పిల్లలు బ్యాక్ సైడ్ కూర్చుంటారు కదా, సో వాళ్ళ ప్లేస్లో వచ్చేసి ఇలా కవర్స్ వేసాము. ఎందుకంటే పిల్లలు మెస్సీ చేస్తుంటారు కదా, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నట్టు ఇలా కవర్స్ అయితే వేసాము. How was your day? Good. Good. Did you enjoy the forest? Yes. Wow. Yes. యాక్చువల్గా స్కూల్లో ఈరోజు ఫీల్డ్ ట్రిప్ అనమాట. ఫీల్డ్ ట్రిప్లో వాళ్ళు ట్రెక్కింగ్ చేయడానికి ఫారెస్ట్కి వెళ్ళారు. సో అందుకే ఫారెస్ట్ ఎలా ఉందని అడుగుతున్నాను. కౌటిల్య సో నాటి బాయ్, ఎక్కువగా ఫన్నీ చేస్తుంటాడు. ఇంకా నేను నవ్వాలని డైఫ్రామ్ వాయిస్తో మాట్లాడి కూడా నవ్విస్తుంటాడు. నేను కౌటిల్య మోస్ట్లీ డైఫ్రామ్ వాయిస్తో మాట్లాడి నవ్వుకుంటుంటాము చానికతో కలిసి. ఏంటి డైఫ్రామ్ వాయిస్ అనుకుంటున్నారా? అదే అండి, స్టమక్ లోపల పెట్టి మాట్లాడతాం కదా, అదే డైఫ్రామ్ వాయిస్తో మాట్లాడుకుంటూ మేమైతే చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాము. మేము నవ్వుతుంటే ఇల్లు టాప్ లేసిపోతుందా అనిపిస్తుంది. ఫైనల్గా శామ్స్ క్లబ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా శామ్స్ క్లబ్లో మా పిల్లలతో షాపింగ్ చేస్తుంటే మాకు పండగ శామ్స్ క్లబ్లోనే కనిపించింది. షాపింగ్ స్టార్ట్ చేయగానే నా ఐస్ మొత్తము ఈ ఫ్లవర్ పాట్ మీద పడ్డాయి. 3 కలర్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. $9 పెట్టి ఈ ఫ్లవర్ పాట్ అయితే తీసుకున్నాను. ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి ఇల్లు కూడా క్లీనింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. పెద్ద ఇల్లు కాబట్టి నేను సేమ్ డేనే ఫెస్టివల్ తర్వాత క్లీనింగ్ పెట్టుకుంటే ఇంకా అవ్వదు కాబట్టి ముందు రోజే క్లీనింగ్ పనులు అయితే చూసుకుంటాను. ఇంకా ఎవరి వెహికల్స్ వాళ్ళు గరాజ్ లోపల తీసుకొచ్చి పెట్టారు. మా హస్బెండ్ కార్ వచ్చేసి గరాజ్ ఫ్రంట్ లోనే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నిద్ర లేచాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పండగ వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను. నైట్ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న ఎర్లీ మార్నింగ్ గుమ్మానికి పసుపుతో అలంకరించాను. అండ్ గుమ్మ ముందు వాటర్ చల్లి ముగ్గు పెట్టేయడం కంప్లీట్ అయిపోయింది. ఇండియాలో అయితే ఫెస్టివల్ టైంలో కిడ్స్కి హాలిడేస్ ఉంటాయి కదండి, మాకు ఉండవు కాబట్టి కౌట్లకి లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయించి అండ్ కౌట్లని అయితే స్కూల్కి పంపించాను. కౌట్లే స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా అమ్మవారి సాంగ్స్ వినుకుంటూ ఫెస్టివల్ కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మధ్య మధ్యలో చానీకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇంకా రైస్తో స్టార్ట్ అయిన కుకింగ్ భక్ష్యాలతో ఎండ్ అయిపోయింది. నేను ప్రిపేర్ చేసిన వంటలు నాకు తెలిసి ప్రతి తెలుగువారి ఇంట్లో ఇదే ఫుడ్ మెనూ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మేబీ సమ్ చేంజెస్ ఉండొచ్చు. సో మా ఫుడ్ మెనూ వచ్చేసి లెమన్ రైస్ అండ్ బీరకాయ కర్రీ, భక్ష్యాన్ని టేస్ట్ చేస్తున్న మా చిన్ని యువరాజు, అండ్ రసం అండ్ వైట్ రైస్. ఫైనల్గా దసరా స్పెషల్ మా ఇంటి స్వీట్ వచ్చేసి ఊలికలు అండ్ పాపడ్. అంతే. మా ఇంటి పూజ ఫెస్టివల్ అంటే పూజ కంపల్సరీ ఉంటుంది కదండి. నాకు తెలిసిన మంత్రాలతో ప్రశాంతంగా పూజ అయితే ఇలా కంప్లీట్ చేశాను. పూజ నేను చేశాను, కొబ్బరికాయ అయితే మా హస్బెండ్ కొట్టారు. యాక్చువల్గా మేము ఈ పండక్కి పెద్దలకి సాంబ్రాణి వేస్తామండి. మా నాన్నగారికి అండ్ మా మామయ్య గారికి సాంబ్రాణి కూడా వేయడం కంప్లీట్ అయిపోయింది. ఫెస్టివల్ టైంలో కిచెన్ మెస్సీగా ఉంటుందనే సంప్రదాయాన్ని చేంజ్ చేసి కిచెన్ అయితే చాలా చాలా నీట్గా పెట్టాను కదా. నా లైఫ్లో చాలా చాలా మోస్ట్ మెమొరబుల్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్ను మీతో షేర్ చేసుకుంటున్నాను. అమ్మ నాన్న ఇద్దరు కలిసి మార్నింగ్ చిట్ చాట్ అనమాట. అమ్మ అలా క్లీన్ చేస్తుంటే మా నాన్న అలా కట్ట మీద కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ రోజు మళ్ళీ రావనిపిస్తుంది. ఈ వీడియోని మా పక్కింటి వాళ్ళు తీశారు. వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా ఇద్దరు కలిసి నవ్వుకుంటున్న వీడియో చూస్తుంటే నాకైతే ఎంతసేపు అయినా అలాగే చూడాలనిపిస్తుంది.
ఈ మెమొరీని మా పక్కింటి వాళ్ళు ఫెస్టివల్ రోజే వెతికి మరీ మా అమ్మకి షేర్ చేశారు. సో ఇక అందరం కలిసి టెంపుల్కి అయితే బయలుదేరాము. ఈ టెంపుల్ని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా దసరా వ్లాగ్లో ఈ టెంపుల్ని ఇంక్లూడ్ చేశాను. సో అక్కడ చూసింటారు. మరి ఆ టెంపుల్కి మేము చాలా చాలా రేర్ అనమాట వెళ్ళేది. సో ఇంకా ఆ టెంపుల్కి అయితే బయలుదేరాము. టెంపుల్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఎంత పెద్దగా ఉంటుందో, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవు అనమాట. చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. టెంపుల్లో అందరు దేవుళ్ళు ఉంటారు. చూడండి టెంపుల్ చాలా చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది కదా. దేవుళ్ళందరూ ఎంత కలర్ఫుల్గా ఉన్నారో చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. ఆ ప్లేస్ నుంచి అస్సలు రాబుద్ది కాలేదంటే నమ్మండి. ప్రతి మదరు కిడ్స్ యొక్క ఫోటోగ్రాఫర్ అవునంటారా కదా. పిల్లలు మంచిగా రెడీ అయితే వాళ్ళకి ఒక ఫోటో తీసి మురిసిపోవాలని ప్రతి మదర్ అనుకుంటారు కదా. నాకు మా పిల్లలకి ఫొటోస్ తీయడం అంటే చాలా చాలా ఇష్టము. మెయిన్ వచ్చేసి కౌటిల్య చాణక్య ఇద్దరు మంచిగా కోఆపరేట్ చేస్తే బోల్డ్ అని ఫొటోస్ తీస్తాను. చేయరు కదా, అది మెయిన్ ప్రాబ్లము. ఇంకా కౌటిల్యకైతే ఫోటో తీసాను. కౌటిల్య ఫోటో చాలా బాగా వచ్చింది. చాణక్యకి ఫోటో తీద్దాము అంటే చాణక్య అయితే పరిగెత్తుతూనే ఉన్నాడు. చాణక్యకి అలా పరిగెత్తుతూనే కొన్ని ఫొటోస్ అయితే తీసాను. ఆ ఫొటోస్ కొన్ని బ్లర్రీగా వచ్చాయి. మీరు కూడా ఇలాగే అనుకుంటారా? మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోదండి. అంతేనండి, ఈ దసరా వ్లాగ్ను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది కదండి, తప్పకుండా లైక్ చేస్తారు కదా. లైక్ చేసి పక్కనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.